హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ మెడిసిన్ ఏ టైంకి తీసుకోవాలి? ఏ మెడిసిన్ ఎలా తీసుకోవాలి? అని ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవాలి మనం. హాయ్! హలో! నేను మీ స్వప్న సుందరని. అందరూ బాగున్నారా? ఏం లేదండి. నేను చాలా రోజుల తర్వాత నాకు చిన్న ఒక జలుబు, దగ్గు, కాఫ్ వచ్చిందని చెప్పి మెడికల్ షాప్ ఉంది కదండీ! మన తిరుపతిలో అది కావచ్చు, కీర్తి మెడికల్స్ కావచ్చు. సో, పెద్ద పెద్ద మెడికల్ షాప్‌లో అందరూ మెడిసిన్స్ ఇప్పుడు నాకు జలుబుకి, దగ్గుకి, ముక్కుకి అనేది మనం పోయినప్పుడు నాకు ఏ జబ్బుందో ఆ జబ్బుకి ఇవ్వకుండా పక్కనోడికి ఉండే క్యాన్సర్ టాబ్లెట్లు నాకిస్తారు. నాకుండే టాబ్లెట్లు వాళ్ళకిస్తున్నారు. అది మనం చూసుకోకుండా జనాల్ని ఇప్పుడు నేనంటే చదువుకున్నాను కాబట్టి, "ఏందమ్మా నేను అడిగిందేంది? మీరేంది ఇచ్చారు? ఎప్పుడు ఇలా పొరపాటు చేస్తా ఉంటారా?" అనేసి నేను గట్టిగా అడగడం వల్ల, "ఏదో మేడం ఏదో మేడం కొంచెం టైం లేదు" అది ఇది. ఇప్పుడు ఒక్కసారికి 2 సార్లు చూసుకోండి. చదువు లేని వాళ్ళు పల్లెటూరు నుంచొచ్చి అక్కడ అన్ని టాబ్లెట్లు దొరకతాయి. కీర్తి మెడికేర్స్‌లో, మెడికేర్‌లో అని పెద్ద పెద్ద తిరుపతిలో ఉండే షోరూమ్స్‌కన్నీ ఎళ్తూ ఉంటారు. మీరు తీసుకున్నాక మీరు డాక్టర్ ఇచ్చిన మీరు తీసుకున్న మెడిసిన్ కరెక్టా కాదా ఒకసారి ఒకటికి 2 సార్లు అక్కడ చెక్ చేసుకొనే రండి. ఎందుకంటే మీరు ఏ జబ్బుకైతే వెళ్తున్నారో ఆ జబ్బు మాత్రలు ఇవ్వకుండా పక్కన పేషెంట్ ఏ జబ్బుకొస్తున్నాడో అవి ఒకటో, రెండో మీ దాంట్లో కలుస్తున్నాయి. వాళ్ళు మీకు అంటే ప్రాపర్‌గా అక్కడ ఎవరు చదువుకున్నోళ్ళు ఎవరు లేరండి. ఏదో హడావిడిగా వచ్చారు, కస్టమర్‌కి ఇచ్చారు, మనం పంపించేసాం, మనం ఫినిష్ అన్నట్టు జేస్తున్నారు. సో, దయచేసి మెడికల్ షాప్‌కెళ్ళినప్పుడు మీరు తీసుకునే ప్రతి టాబ్లెట్ ఖచ్చితంగా పెద్ద పెద్ద మెడికల్ షాపులకెళ్ళినప్పుడు చెక్ చేసుకొని బిల్ తీసుకొనే చేయవలసిందిగా కోరుతున్నాను. థాంక్ యూ వెరీ మచ్.